ఈ శారీకి కుచ్చులు డిఫరెంట్గా కట్టమన్నారు కాబట్టి డిఫరెంట్గా కడదాం. ఇప్పుడు మనం ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి ఇవి శారీ కలరు, పళ్ళు కలరు డిఫరెంట్గా కట్టమన్నారు కాబట్టి మనం డిఫరెంట్గా కట్టి చూపిద్దాం. ఇలా సూదిలో నుంచి ఇలా లాక్కోవాలి. నేను ఈ దారాలు వచ్చి 80 దారాలు వేసాను. 80 దారాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క బేబీ కుచ్చికి వేస్తాను నేను. దీనికి జెర్రీ థ్రెడ్ వచ్చి గోల్డ్ కలర్ కాబట్టి గోల్డ్ కలరే వేసానండి. గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్ అయితేనే బాగుంటుంది. అట్లనేసి గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నా. ఇట్లా టైట్గా బాగా వేసుకుని చూడండి, టైట్గా తెలుస్తుంది కదా. ఇట్లా ఈ ముడి నుంచి కిందకి జెర్రీ థ్రెడ్ నుంచి కిందకి తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా ముడేసుకొని చూడండి, ఎక్కడ కానీ ఏమిది ఉంటలు లేకుండా వస్తుంది. ఇప్పుడు మూడోది ఇట్లా తీసేసామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసేసేది. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఈ పక్క మరి అంత చిన్నవి వద్దు, పెద్దవి వద్దు అన్నారు కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. దీనికి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది కదా, శారీకి బాగుందనేసి నేను ఇట్లా కొంచెం పెద్ద కుచ్చులుగా తీసుకున్నా. మరి చిన్నగా వద్దులే అని పెద్దగానే తీసుకున్నా. చూడండి ఎట్లా వేసుకుంటున్నాను నేను. తిక్కిది ఇట్లా మూడు వేసుకుంటే తర్వాత కొంచెం పొడవు కుచ్చు ఎంత పొడుగు వస్తుందో అంత పొడుగు జెర్రీ థ్రెడ్ని కట్ చేసుకోవాలి మనం. చూసారా ఇలా ఉన్నది, కట్ చేసుకోవాలి. చెప్పాను కదా నేను ఆ కుచ్చుకి ఈ కుచ్చుకి తేడా చూసుకోవాలని. ఇప్పుడు ఈ పక్క నుండి కుచ్చుకి ఈ కుచ్చు, ఈ కుచ్చుకి ఈ కుచ్చు అట్లా డిఫరెంట్ చూసుకుంటా. ఈ పక్క నుండి కుచ్చుకి ఈ కుచ్చుకి, ఈ కుచ్చు నుంచి ఈ కుచ్చుకి మెజర్మెంట్ తీసుకోవాలి మనం. ఎప్పుడు ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇట్లా క్లీన్గా ట్రిమ్ చేసేయాలి. ఇట్లా కట్ చేసుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కలర్ శారీ కలర్ ఇది. ఇట్లా చూడండి సమంగా వస్తుంది వెనక పక్క కూడా. అప్పుడే ఇలా పట్టుకొని బాగా టైట్గా ముడేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో బేబీ కుచ్చులు. అయిపోయింది చూడండి, మొత్తం ఫినిష్ అయిపోయింది. ఓకేనా? నా కుచ్చులు కన్నా బాగుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.